హలో నమస్కారం. ఈరోజు మనం ఎక్సెల్ బేసిక్ నుంచి ఎక్స్పర్ట్ లెవెల్ వరకు నేర్చుకుందాం. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కవర్ చేస్తున్న పాయింట్స్ వచ్చేసి ఎక్సెల్లో ది ఎక్సెల్ స్క్రీన్ అంటే ఎలా ఉంటుంది, అండ్ రోస్ అంటే ఏంటి, కాలమ్స్ అంటే ఏంటి, సెల్స్ అంటే ఏంటి, స్క్రోల్ బార్ అంటే ఏంటి, ట్యాబ్స్ అంటే ఏంటి, రిబ్బన్ అంటే ఏంటి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఏంటి, నేమ్ బాక్స్ అంటే ఏంటి, ఫార్ములా బార్ అంటే ఏంటి. సో ఇలా వీటన్నిటి గురించి మనం ఈరోజు తెలుసుకుందాం, అండ్ వాటి యూజెస్ ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి ఎక్సెల్ స్క్రీన్ ఎలా ఉంటుంది అంటే, సో ఇది వచ్చేసి ఎక్సెల్ విండో. ఒక ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో వచ్చేసి మనకు ఇలా మెన్యూస్, ఇక్కడ సేవింగ్స్, ఇదంతా వర్క్ పేజ్. ఓకే, అండ్ ఇలా ఉంటుంది. అండ్ రోస్ వచ్చేసి, సో రోస్, కాలమ్స్, సెల్స్. సెల్ అంటే ఈ ఒక పర్టికులర్ బ్లాక్ని వచ్చేసి మనం సెల్ అంటాము. ఓకే, అండ్ దీన్ని వచ్చేసి కాలం అంటాం. ఓకే, కాలం అంటే ఇప్పుడు ఏ కాలం, బి కాలం, సి కాలం, దట్ ఎంటైర్ రోని మనం కాలం అంటాం. ఓకే, అండ్ రో వచ్చేసి ఇది రో 1, రో 2 అని చెప్పేసి ఇలా పిలుచుకుంటాం. ఓకే, అండ్ స్క్రోల్ బార్. స్క్రోల్ బార్ అంటే ఇక్కడ ఉంది కదండి, ఇది స్క్రోల్ బార్. ఇది వచ్చేసి హారిజంటల్ స్క్రోల్ బార్, ఇది వచ్చేసి వర్టికల్ స్క్రోల్ బార్. మనం ఇలా ఇక్కడ క్లిక్ చేస్తుంటే ఇంకా వస్తూనే ఉంటుంది. సో ఇలా అన్నట్టు. అండ్ ట్యాబ్స్. ట్యాబ్స్ అంటే మనకి ఇక్కడ హోమ్ ట్యాబ్, ఇన్సర్ట్ ట్యాబ్, ఓకే, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డాటా, రివ్యూ, వీటిని ట్యాబ్స్ అంటారు అన్నమాట. ఓకే, ఓకే, అండ్ రిబ్బన్. రిబ్బన్ అంటే ఈ పార్ట్ని రిబ్బన్ అంటామండి. ఈ పార్ట్లో ఏదైతే మెన్యూస్ ఇవన్నీ చూపిస్తున్నారు కదా, దీన్ని రిబ్బన్ అంటాం. సో హోమ్ పైన క్లిక్ చేస్తే హోమ్ రిలేటెడ్ మెన్యూస్ కనిపిస్తాయి, అండ్ ఇన్సర్ట్కి వెళ్తే ఇన్సర్ట్ రిలేటెడ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇలా వీటిని అంటాం. సో ఇలా కొలాప్స్ ద రిబ్బన్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసి మనం రిబ్బన్ని క్లోజ్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ మనం ఏమంటారు ఇలా పిన్ చేసుకుంటే ఇక్కడ ఉండిపోతుంది. ఓకే, అండ్ క్విక్ యాక్సెస్ టూల్ బార్. క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటే ఇక్కడ మనకు ఉన్నాయి కదండి, ఇక్కడ సేవ్ ఆప్షన్, ఇవి వచ్చేసి మనకు క్విక్ యాక్సెస్ టూల్ బార్స్ అండి. ఓకే, ఇంకా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ మెయిల్ అని యాడ్ చేస్తున్నాను, అండ్ ఏమంటారు క్విక్ ప్రింట్ అని చెప్పేసి యాడ్ చేస్తున్నాను. ఇలా మనకు కావాల్సిన ఇక్కడ నుంచి డ్రాప్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ నేమ్ బాక్స్. నేమ్ బాక్స్ వచ్చేసి దీన్ని నేమ్ బాక్స్ అంటారండి. సో ప్రజెంట్ నేను ఇక్కడ C1లో పెట్టాను. సో ఈ సెల్ యొక్క నేమ్ వచ్చేసి C1. సో దీంట్లో మీరు ఏదైనా డేటా ఎంట్రీ చేసుకున్న తర్వాత మీకు ఆ సెల్కి మీరు ఏదైనా నేమ్, కస్టమైజ్డ్ నేమ్ ఇవ్వాలనుకుంటే మీరు ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఫార్ములా బార్. ఫార్ములా బార్ వచ్చేసి ఎందుకంటారంటే, ఫార్ములా బార్ అంటే ఇప్పుడు ఇక్కడ నేను 2 ఉంది కదండి, ఇక్కడ 1+1 అని చెప్పి ఇచ్చినందుకు ఇక్కడ 2 అని వచ్చింది. సో ఇక్కడ ఏదైతే 1+1 ఇన్సైడ్ వాల్యూ కనిపిస్తుందో దాన్ని ఫార్ములా బార్ అని చెప్పేసి అంటారు. జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ జూమ్ అవుట్ చేసుకోవచ్చు అండ్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. అది మనం నార్మల్గా అయితే 100 పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. షీట్స్. సో షీట్స్ వచ్చేసి ఇవి షీట్స్ అండి. ఇది ఇప్పుడు మనం షీట్ యాడ్ చేసుకుంటే ఇక్కడ షీట్ 1, షీట్ 2 అని చెప్పేసి ఇలా వస్తూనే ఉంటాయి.
సో వీటిని షీట్స్ అంటాం. అండ్ ఫైల్ నేమ్ వచ్చేసి ఇలా ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఎక్సెల్ ట్రైనింగ్ అని చెప్పేసి, ఇది వచ్చేసి ఫైల్ నేమ్. ఓకే. అండ్ వర్క్ బుక్ వర్సెస్ వర్క్ షీట్. సో వర్క్ బుక్ అని దేన్ని అంటారు అండ్ వర్క్ షీట్ అని దేన్ని అంటారు అనేది తెలుసుకుందాం. సో ఈ ఈ ఒక్కదాన్ని వర్క్ షీట్ అంటారు, దీన్ని ఇంకొక వర్క్ షీట్ అంటారు. సో వర్క్ బుక్ అంటే ఏంటి, ఈ మల్టిపుల్ వర్క్ షీట్స్ని కలిసి ఉన్న ఈ ఎక్సెల్ ఫైల్ని వర్క్ బుక్ అంటాం. ఓకే. అండ్ సింపుల్ డాటా ఎంట్రీ. సో మనం ఎక్కడైనా సరే ఏ సెల్లోనైనా సరే మనం మెన్షన్ చేసేసి మనం కర్సర్ క్లిక్ చేసి మనం డాటా ఎంట్రీ చేయొచ్చు అండి. సో ఇదేంటి అంటే సింపుల్ డాటా ఎంట్రీ, నువ్వు ఎక్కడైనా ఏ విధంగా సరే వర్క్ చేసుకోవచ్చు, డాటా ఎంట్రీ చేయొచ్చు. అండ్ సెలెక్ట్ రేంజెస్. సో రేంజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ డీలో మొదటి రో నుంచి నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను. సో ఈ సెలెక్ట్ చేసిన సెల్స్ని వచ్చేసి సెలెక్టింగ్ రేంజ్ అంటాం. ఓకే. అండ్ సేవింగ్ వర్క్. ఒక వర్క్ బుక్ని సేవ్ చేయాలంటే ఎలా, సో దీన్ని మనం ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని చెప్పి సేవ్ చేయొచ్చు. అండ్ ఇది ఆల్రెడీ సేవ్ అయింది కాబట్టి సేవ్ యాజ్ అని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో కావాల్సిన బ్రౌజర్కి వెళ్ళి అది ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి అని చెప్పేసి దాని ఫైల్ నేమ్ ఇచ్చేసి సేవ్ చేయవచ్చు. సో ఈరోజు క్లాస్ అందరికీ అర్థమైందని ఆశిస్తున్నాను. సో మరిన్ని వీడియోస్ నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు అందరికీ యూజ్ అవుతాయని భావిస్తున్నాను. ఈ సెషన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయవలసింది. ధన్యవాదాలు.